దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం ఇది అన్నిటికీ కూడా మూలమైన సమస్య. దేవాలయాల్లో మన భారతదేశంలో ఉన్న దేవాలయాల్లో కొంచెం చాలా సంవత్సరాల నుంచి ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి. వీటన్నిటికి కూడా మూలం ఎక్కడ ఉందంటే ప్రభుత్వ పెత్తనంలోనే ఉంది మూలం. ఎన్నో భూములు కబ్జా అవడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. మనం దాన్ని లోతుగా వెళ్ళి విశ్లేషణ చేస్తే ఎక్కడ ఆగుద్దంటే ప్రభుత్వ పెత్తనం దగ్గరే ఆగుద్ది. సో అసలు సమస్య అది. సో చర్చ మన దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం ఉండాలా వద్దా, ఉన్నందువల్ల నష్టం ఏంటి, లేకపోతే లాభం ఏంటి అన్న దాని మీద చర్చ జరిగితే దీనివల్ల ఏమన్నా ఇవ్వాలి కదా రేపన్నా సరే దీనికి పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది ఎన్ని సంవత్సరాలు జరిగినా సరే దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. సో అయితే నా లక్ష్యం ఇది. సో అయితే ముందు రమణ దీక్షితులు గారు ఎటువంటి ఆరోపణ చేశారనే విషయాన్ని ఒక నిమిషం మనం చర్చించి దాని తర్వాత అసలు విషయంలోకి మనం వెళ్దాం. సో రమణ దీక్షితులు గారు ముఖ్యంగా చేసిన ఆరోపణలు ఏంటంటే అందరికి చాలా మందికి తెలిసే ఉంటది, ఎక్కువ శాతం చర్చ జరుగుతున్న కొన్ని మాత్రం. మొదటిది ఏంటంటే